బండి సంజయ్ ఉన్నప్పుడు బీజేపీ పార్టీ చాలా అద్భుతంగా ఉంటుండే, అద్భుతంగా పనిచేస్తుండే. ఎప్పుడైతే బండి సంజయ్కి అధ్యక్ష పదవి తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చిరో భారతీయ జనతా పార్టీ కాస్త డమాలైపోయింది. అంతెందుకండి, ఇప్పుడు 2023 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. కల్వకుంట్ల కవితక్కను అరెస్ట్ చేసిన తర్వాత బీజేపీ పార్టీకి మంచి ఊపొచ్చింది, బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, బీజేపీ అధికారంలోకి రావడానికి స్కోప్ ఉందని చెప్పి చాలా మంది అనుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 2018 తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ లేకపోతుండే, భారతీయ జనతా పార్టీ వినబడ్డది. కానీ అలాంటి భారతీయ జనతా పార్టీ 2023 ఎన్నికలలో మరీ ఘోరం, 8 ఎమ్మెల్యే సీట్లకే పరిమితం అయిపోయారు. చాలా షాకింగ్ అనిపించింది. అట్లీస్ట్ ఒక 20-25 ఎమ్మెల్యే సీట్లు గెలుస్తారేమో, లేదో 10-15 సీట్లనే గెలుస్తారేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం చాలా దారుణంగా పడిపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కూడా బీజేపీ పార్టీ గ్రాఫ్ పడిపోతూ వస్తున్నది. సో ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు లిఖితపూర్వకంగా బండి సంజయ్ కుమార్ మీద, తర్వాత కిషన్ రెడ్డి గారి పైన, అలాగే కొంతమంది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి లీడర్ల పైన కంప్లైంట్ ఇచ్చిరు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. సో హైకమాండ్ కూడా ఈ కంప్లైంట్, ఈ కథ అంతా కూడా గుర్తించారట. సో భారతీయ జనతా పార్టీలో లీడర్లు గట్టిగా లేరు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు, ఎవరు పెత్తనం వాళ్ళకైపోయింది బీజేపీలో. ఇప్పుడు బండి సంజయ్ అనేది ఒక వర్గం, కిషన్ రెడ్డిది ఒక వర్గం, రామచంద్రరావు గారిది ఒక వర్గం, ధర్మపురి అరవింద్ అన్నది ఒక వర్గం, ఈటల రాజేందర్ అన్నది ఒక వర్గం, తర్వాత రఘునందన్ రావుది ఒక వర్గం. ఒక వర్గపోరు లెక్క తయారైంది. ఎవరి వర్గం వాళ్ళకే, ఈయన చెప్పినట్టు నేనినను, ఆయన చెప్పినట్టు నేనినను అని చెప్పి ఒక పంచాయతీ అవుతుంది బీజేపీలో. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం పెద్ద లెక్క కాదు. బీజేపీ మంచి స్కోప్ ఉన్నది. బీజేపీ పార్టీ ఇప్పటికిప్పుడు తలుచుకుంటే తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. మరి ఎందుకు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటలేరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. బండి సంజయ్ అన్నేమో ఇప్పుడు బండి సంజయ్ అన్న ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీలో యాక్టివ్ కనబడతలేడు. ఎందుకంటే బండి సంజయ్ అన్న కేంద్ర మంత్రి అయిన తర్వాత కొన్ని పనులు ఉంటాయి, అధికమైనటువంటి పనులు కూడా ఉంటాయి. కేంద్ర మంత్రి కాబట్టి సో అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి, పక్క రాష్ట్రాలలో కూడా పోవాలి, పనులు ఉంటాయి, చాలా కీలకమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి కదా. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ధర్మపురి అరవింద్ అన్న అయినా, లేకపోతే రఘునందన్ రావు అయినా, ఈటల రాజేందర్ అయినా, వీళ్ళంతా కూడా వీళ్ళ కాన్స్టిట్యున్సీలు చూసుకుంటారు తప్ప భారతీయ జనతా పార్టీలో యాక్టివ్గా పనిచేసే కార్యక్రమం చేస్తలేరు. అందుకే డైరెక్ట్ భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ఇవన్నీ మాకు తెలియదు, మీరు ఏమన్నా చేయర్రి, 2028 ఎన్నికలలో అధికారంలోకి రావాల్సిందే బీజేపీ, అధికారంలోకి రాకపోతే ఊరుకోము, 2014 నుండి 2023 దాకా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది, 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నాడు, ఆ తర్వాత కాంగ్రెస్కి అవకాశం ఇచ్చిర్రు, ఇప్పుడు బీజేపీకి కూడా అవకాశం ఇస్తారు,